మరో ప్రజా ప్రస్థానం తమ గ్రామం దగ్గర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందంటున్నారు కొండప్రోలు వాసులు. పనులు మానుకొని షర్మిల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఇక వైఎస్ఆర్ విగ్రహం స్థలం దానం చేసిన సూర్యనాయక్ దంపతులైతే ఈ రోజు తమకు మరచిపోలేని రోజని చెబుతున్నారు. ఈ మార్కు దగ్గరే మరో ప్రజా ప్రస్థానం 1000 కిలోమీటర్లు పూర్తి కానుంది. ఈ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. ఇడుపులపై నుంచి నడుచుకుంటూ వస్తున్న షర్మిల పాదయాత్ర తమ గ్రామంలో 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందంటున్నారు కొండ్రపోలు వాసులు. కడప నుంచి ఇలా రాజశేఖర రెడ్డి బిడ్డ నడిచి వస్తుంది. మాకు అందరికి సంతోషం. ఇక్కడ మేము ఆమెను చూసి ఎదురు చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు అందరికి సహకారం చేసిండు. వాళ్ళు ఉన్నప్పుడు మా అందరం మంచిగా ఉండం, గిరిజనులు అందరం బాగుండం. మళ్ళీ ఇప్పుడు షర్మిల 7 కిలోమీటర్లు మా ఊళ్ళో సంతోషంగా పని లేకుండా పండుగ చేస్తున్నాం. ఈ దంపతులే వైఎస్ఆర్ విగ్రహం పెట్టుకోవడానికి స్థలం దానం చేసింది. ఈయన పేరు సూర్యనాయక్, ఈమె పేరు వసంత. వైఎస్ఆర్ ఉన్నప్పుడు రైతుల ఇళ్లు కళకళలాడాయని, ఇప్పుడు వెలవెలబోతున్నాయని సూర్యనాయక్ చెప్పారు. చలికి ఎండకు వానకు రాజశేఖర రెడ్డి అభిమానంతోనే విగ్రహం ఆయనకి దాతగా ఇచ్చాను. మేము కూడా పేద కుటుంబమే. మాకు షర్మిల గారు పాదయాత్ర చేసుకుంటా 1000 కిలోమీటర్లు ఇక్కడ రావటం సరిపోయినట్టు మా భూమిలో ఇష్టంతో గుర్తుగా విగ్రహం ఇప్పించినాం. రాజన్న బిడ్డ షర్మిల మరో ప్రజా ప్రస్థానం చరిత్రలో నిలిచిపోతుందని కొండపోలు వాసులు అంటున్నారు. మాకు సంతోషం చాలా. షర్మిల గారు రాజశేఖర రెడ్డి కూతురు, డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి కూతురు. చాలా సంతోషంగా పేదలకు మంచిగా మాకు ఆయన కాలంలో మాకు మంచిగా పంటలు పంటం సకాలంలో కాలం రావటం అయింది. ఇవాళ అంత విలువల తనుకొని ఏ పంట లేదు. షర్మిలమ్మ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రతి వ్యక్తి ఆలోచిస్తా ఉన్నాడు. దానికి అనుగుణంగానే మా నల్లగొండ జిల్లాలో మాల్లో మొదలుపెట్టినటువంటి ఈ పాదయాత్రకు ఇప్పుడు ఈ రోజు ఈ కొండ్రపోలు గ్రామంలో 1000 కిలోమీటర్లు అవుతున్నందుకు ప్రతి ఒక్కరు హర్షాది వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు మా 1000 కిలోమీటర్లు మా దామరచల మండలంలో కావటం మా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటున్నారు. ఎక్కువ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రుణమాఫీ గానీ, పావలా వడ్డీ గానీ, కరెంటు ఎక్కువ మా మండలంలో ఉపయోగపడది. దానివల్ల మేము రాజన్నకు బిడ్డకు గానీ జగనన్న గానీ పూర్తి సహకారాలు ఇచ్చు జగనన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము నిద్రాహారాలు మానేనా జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటామని హామీ ఇస్తున్నాం.